నేను స్టూడెంట్స్ కోసము, స్టూడెంట్స్ అభివృద్ధి కోసము ఏ ప్రోగ్రామ్ అయినా అటెండ్ అవుతానని చెప్పి శ్రీనివాస్ గారు కూడా చెప్పాను నేను. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఐ థ్యాంక్స్ స్టాఫ్ ఫౌండేషన్స్. ముందుగా పిల్లలకి హార్ష్గా ఉంటుంది నేను చెప్పేది, బట్ మనసులో పెట్టుకోండి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నర్సీపట్నం ఇందాక సార్ చెప్తా ఉన్నారు మారుమూల ప్రాంతం, బట్ ప్రాంతం మారుమూల ఉన్నా కానీ ఇక్కడ నుంచి చాలా మంది హై అఫీషియల్స్గా వెళ్ళడం జరిగింది. విదేశాల్లో కూడా ఉన్నారని చెప్పి నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే తెలిసింది నాకు. అండ్ ఈవెన్ ఇక్కడ టెక్నాలజీని ఇంత బాగా వాడతారని చెప్పి నాకు కూడా తెలియదు. బికాజ్ కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల్ని ఆన్లైన్ ఫారెన్ యూనివర్సిటీస్లో చదివిస్తున్నారు. ఫారెన్ యూనివర్సిటీస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ చదివిస్తున్నారు ఇక్కడ పిల్లల్ని. సో దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ నర్సీపట్నం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ వన్. అటువంటి నర్సీపట్నంలో ఇంతమంది హైయర్ అఫీషియల్స్, చాలా మంది, ఎస్పెషల్లీ ఇక్కడ టీచర్స్. నేను వచ్చి 1 year అయింది. ఐ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ సో మెనీ టీచర్స్. ఎంత వండర్ఫుల్ టీచర్స్ అంటే వీళ్ళంతా స్టూడెంట్స్ కోసము ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. నేను పెట్టిన ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు వీళ్ళు. అండ్ దే ఆర్ వెరీ డెడికేటెడ్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఆ డెడికేషన్ని నేను యూజ్ చేసుకొని ప్రతి ప్లాట్ఫామ్లో కూడా నేను అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నాను టు మోటివేట్ ద చిల్డ్రన్ అండ్ థ్రెటన్ ద స్టూడెంట్స్. ఇది మోటివేషన్ కాదు, నేను థ్రెటన్ అనుకుంటున్నాను. ఈ ఊర్లో ఇంత మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇంత మంచి హైయర్ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్న చోట నాకు కొన్ని చోట్ల నేరాలు కనిపిస్తున్నాయి. ఆ నేరాలు అనేది చాలా బాధ కలిగిస్తుంది. దట్టు ఆ నేరాల్లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయితే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకుంటాం చిన్నపిల్లలు కదా వదిలేద్దామని చెప్పి, బట్ ఆ చిన్న తప్పులే రేపు పెద్ద నేరాలుగా తయారవుతాయి. సో దట్స్ ద రీజన్ ఐ యూస్ టు అటెండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ అండ్ వాంట్ ద స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు 9th, 8th, 10th. సో దిస్ ఈస్ ద ఏజ్ 8th to ఇంటర్మీడియట్. మీరందరూ ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త వినండి. నెవర్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రైమ్స్. ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రావిటీ ఆఫ్ అఫెన్సెస్లో ఎంత అయితే ప్రభావం చేసి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి శిక్ష పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే మీరు ఎక్కడ నేరం చేసినా కానీ అది రికార్డ్ అయిపోవడం జరుగుతుంది. అది ఒకవేళ రికార్డ్ అయితే కనుక మీ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మీ ఇమీడియట్లీ ఒక ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్. ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే మీ ఆధార్ కార్డు, మీ ఆధార్ నంబర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్లో. ఆ ఎఫ్ఐఆర్లో కనుక సో ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్. పేరెంట్స్కి ఒక చిన్న విజ్ఞప్తి, మీరు పిల్లలు ఇంత కష్టపడి చదివించుకుంటున్నారు, అదే కష్టంతో ఒక్క 5 నిమిషాలు మీ పిల్లలు నడవడిక ఎట్లా ఉంది, ఇంట్లో కాదు బయట నడవడిక ఎట్లా ఉంది, స్కూల్లో నడవడిక ఎట్లా ఉంది ఒక్కసారి తెలుసుకోండి. బికాజ్ ఐ హ్యావ్ సీన్, నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ గాంజా అది పక్కన పెట్టేసింది, నేను దాంట్లో ఇన్వాల్వ్ చేయను. ఈ టీజింగ్ ఎస్పెషల్లీ రోడ్ల మీద పిల్లలు బైక్స్ వేసుకొని ఆడపిల్లల్ని టీజ్ చేయటము, ఆడపిల్లల చుట్టూ తిరగటము ఇదంతా జరుగుతుంది. దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటున్నాము. మేము మొన్ననే ఒక మెమో కూడా ఇష్యూ చేసాము డిఎస్పీ వాళ్ళకి. ఇది ప్లాట్ఫామ్ కాదు, బట్ ఐ వాంట్ టు కన్వే దిస్ టు ఎవ్రీవన్. ఎట్లా నడవడిక ఎట్లా ఉందో ఒక్కసారి గమనించుకోండి. ఎటువంటి ఇల్లీగాలిటీస్లోకి వెళ్ళని చూసుకోండి. థ్యాంక్ యూ. మీరు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ, మళ్ళీ మీరెవరు కూడా కోర్టులో కనబడకూడదని చెప్పి ఆశిస్తూ
థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ.